చెప్తున్నారు పాట గురించి. సో ఏమంటారు దీన్ని? అంటే విస్మరించడం అని అంటే ఇప్పుడు మొదటి నుంచి కూడా జరిగిందమ్మా అది. ఇప్పుడు పాట రామకృష్ణతో పాడించినప్పుడు కూడా కొంతమందికి అది అభ్యంతరంగా అనిపించింది కదా. సరే, పాలకులకు ఏంటంటే ప్రజల అధికారం ఇచ్చారు కాబట్టి నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది. బట్ ఎవరు అప్పుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నా కూడా ఎవరిని సంప్రదించి తీసుకున్నదైతే లేదు నాకు తెలిసి. వాళ్ళ మనసులో ఒక ఆలోచన వస్తుంది, వాళ్ళని పిలుస్తారు, వాళ్ళకి అప్పచెప్తారు. కమిటీలు వేసి, ఇప్పుడు ఆ రోజు కమిటీ వేసి నిర్ణయాలు తీసుకున్నారు. కాంట్రాక్ట్స్ అనేది డిఫరెంట్. ఎందుకంటే రైతుల ఆత్మహత్యలు ఆపడానికి నేను ఆ ఇరిగేషన్ లో చైర్మన్ ఉన్నా కాబట్టి చెప్తున్నా, ఎంత వీలైతే అంత తొందరగా నీళ్ళిచ్చి ఈ గోసను ఆపుదాము. ఎందుకంటే ఒక్క వరంగల్ జిల్లాలో ఒక సంవత్సరం 450 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, బోర్వెల్స్ చేసి అప్పులు చేసి అప్పులు తీర్చలేక. కాబట్టి అప్పుడున్న టెక్నాలజీ మన తెలంగాణ కాంట్రాక్టర్స్ దగ్గర మెషినరీ కానీ పెట్టుబడులు కానీ అప్పటికప్పుడు నిర్మాణం చేయగలిగిన పరిస్థితులు కానీ లేవు. దానివల్ల ఏం చేశారంటే కాంట్రాక్ట్స్ ఇంకోటి అవి ఇప్పుడు ఇచ్చింది కాదు, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఈ కాంట్రాక్ట్స్ అన్ని ఫైనల్ అయినాయి, వర్క్స్ అప్ అయిపోయారు, డబ్బులు ఇచ్చారు, పనులు జరిగినాయి. మళ్ళీ అది క్యాన్సిల్ చేయాలంటే వాళ్ళు కోర్టుకు పోతారు. కాబట్టి అదే కాంట్రాక్టర్స్ నవయుగ గాని మెగా గాని ఇవన్నీ 2008లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన అవే పనులు. ఒక్క కాళేశ్వరంలో మాత్రం 3 పనులు కొత్తగా వచ్చినాయి. అయితే వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా వాళ్ళకే ఇవ్వడానికి ఆ టెండర్ ద్వారా ఫైనల్ చేశారు, గ్లోబల్ టెండర్ ద్వారా. అయితే మన వాళ్ళకి ఏంటంటే కొంత సబ్ కాంట్రాక్ట్ దొరికినాయి, కొన్ని చిన్న చిన్న పనులు మన వాళ్ళకి దొరికినాయి. దాన్ని దీంతో కంపేర్ చేయొద్దు. ఇందాక సోమన కూడా చెప్పాడు, ప్రేమరాజు గారు కూడా చెప్పారు. అయితే అస్తిత్వ ఉద్యమాలకు సంబంధించినంత వరకు ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు అందరి లోపల అవే ఎమోషన్స్ మనం చూసాం. రామ్ నరసయ్య గారిలో, ప్రేమరాజులో, సోమన్నలో కూడా ఎమోషన్స్ మనం చూస్తున్నాం. ఈ ఎమోషన్స్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోకుండా ఉండాల్సింది. ఇది ఒక మొదటి లెసన్ కావాలి రేవంత్ రెడ్డి గారికి. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో కీరవాణి గారు కనుక ఈ వీడియో చూసినట్టయితే, మన ఈ లైవ్ చూసినట్టయితే, ఆయనంతట ఆయన తప్పుకోవడం అనేది ఆయన గౌరవాన్ని పెంచుతుంది. తెలంగాణ ప్రజల మ్యూజిక్ డైరెక్టర్ల, ఇక్కడ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను తీసుకోలేకపోతున్నా, తెలంగాణ కళాకారులకు ఇద్దాము, వందే మాతరంకో ఇంకొకరికో అని ఆయనంతట ఆయన గౌరవంగా తప్పుకున్నట్టయితే ఆయన గౌరవం పెరుగుతుంది. ఇది ఊహించని రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక ఉపశమనం కలుగుతుంది, డిమాండ్ సక్సెస్ అవుతుంది. అది మరి ఎవరైనా కీరవాణి గారి దృష్టికి వీడియోని తీసుకెళ్లాలి. ఇది మా అందరి, నేను ఒక్కరిని వ్యక్తిగా చెప్పట్లేదు, తెలంగాణ ప్రజల మనోభావాలకు ఆకాంక్షలకు ఒక ప్రతినిధిగా చెప్తున్నాను. ఈ ఉద్యమం కేసీఆర్ కంటే 5 ఏళ్ల ముందు మేము స్టార్ట్ చేసింది జయశంకర్ గారితో కలిసి. కాబట్టి మనోభావాలను వాళ్ళు అర్థం చేసుకోకపోయినా నేను అర్థం చేసుకోగలుగుతా. కాబట్టి కీరవాణి గారికి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మీ అంతరం మీరు తప్పుకొని అవకాశాన్ని